నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నూతనంగా నిర్మిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. అధికారులకు, కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండించిన జర్నలిస్టులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. అక్రమ మైనింగ్ జరగడానికి వీలు లేదన్న ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు. చర్యలు చేపట్టాలని జేసీకి ఆదేశం. వెనుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు చెక్కవాగు దగ్గర నూతనంగా నిర్మిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పరిశీలించారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పాఠశాల భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యమైన మెటీరియల్ వాడాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం ఈ భవన నిర్మాణాన్ని నిర్ణీత గడువులోకి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆయన వెంట కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో నంబర్ 1 గూగుల్ డేటా సెంటర్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విశాఖలో శంకుస్థాపన చేయటం ఎంతో అభినందనీయం. ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం ఈ గూగుల్ డేటా సెంటర్. ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఈరోజు మన విశాఖపట్నం రావడం, మన రాష్ట్రానికి శంకుస్థాపన చేయడం ఎంతో అభినందనీయం. దీనివల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక మలుపు, కొత్త మలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అట్లాగే విద్యాశాఖ మంత్రి, ఐటీ, ఈరోజు ఉద్యోగాల కృషికి, పెట్టుబడులు తీసుకురావడానికి, ఈరోజు భారతదేశంలో పెట్టుబడులు తీసుకురావడంలో నంబర్ 1 రాష్ట్రంగా చేసినటువంటి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. సీఎం గారు రాత్రనక పగలనక అహర్నిశలు కష్టపడి రాష్ట్ర ప్రజలకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈరోజు ప్రజలందరూ గుర్తించి, గతంలో ఇన్నిండు రానన్ని పరిశ్రమలు, ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ పరిశ్రమలు 16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి. అట్లాగే ఈరోజు విద్యా ప్రమాణాలు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యా ప్రమాణాన్ని గొప్పగా తీర్చిదిద్దటం, ఈరోజు ప్రపంచంలోనే విద్యా ప్రమాణాల్లో ఒక నాణ్యతా ప్రమాణాలు తీసుకొచ్చి ఒక మోడల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆకాంక్షతో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. అలాగే మోడల్ స్కూల్స్ తీర్చిదిద్దారు, ఎంతో అభినందనలు. వైసీపీ పాలనలో 5 సంవత్సరాల అధికారం నుండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, ప్రతి సంవత్సరం డిఎస్సి వేసి టీచర్ల ఉద్యోగాలు నియామకం చేస్తామని, ఒక్క సంవత్సరం కూడా ఒక్క టీచర్ ఉద్యోగం నియామకం చేయలేదు వైసీపీ పాలనలో. కానీ లోకేష్ గారు 16,000 టీచర్స్ పోస్టులు, 150 కేసులు, తప్పుడు కేసులు వేసినా కానీ దాన్ని అధిగమించి 16,000 టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి ద్వారా చేయడం ఎంతో అభినందనీయం. అట్లాగే ఈరోజు మెగా పేరెంట్స్ డే ఒక వినూత్న ప్రక్రియ, దేశంలోనే ఒక రోల్ మోడల్గా మన రాష్ట్రంలో జరగటం అభినందనీయం. టీచర్స్ యొక్క, పిల్లల యొక్క భావాలు తల్లిదండ్రులు, టీచర్స్, ఉపాధ్యాయులు అందరూ కూడా అర్థం చేసుకోవటం, వాళ్ళకు పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ మెగా టీచర్స్ డే, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే ఎంతగానో ఉపయోగపడింది. అలాగే వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. అట్లాగే విద్యను గాలికి వదిలేశారు. విద్యా ప్రమాణాలు దిగజారిపోయినాయి. విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పాలనని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఈరోజు మన ఎస్టీ గురుకుల పాఠశాల ఉంది, 2021-22లో శాంక్షన్ చేశారు. 24 మే దాకా వైసీపీ పాలన, ఏప్రిల్ దాకా వైసీపీ పాలన నడిచింది. బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చారే కానీ ఈ రాష్ట్రంలో ఎస్టీ గురుకుల పాఠశాలలు ఒక్కదానికన్నా బిల్లు ఇవ్వలేదు వైసీపీ పాలన. ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఎస్టీలకి గురుకుల పాఠశాల అవసరం లేదా? ఎస్సీలకి గురుకుల పాఠశాల అవసరం లేదా? మరి బీసీలకి అవసరం లేదా? ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్కి, గురుకుల పాఠశాలకి బిల్లు చెల్లించిన పాపాన పోలా జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పాలన దుర్మార్గంగా పేదల జీవితాలతో ఆడుకోవటం చాలా బాధాకరం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్ తొందరగా పూర్తి చేయాలని
ఎన్డీఏ పాలన వచ్చినాకనే కాంట్రాక్టర్ కు మొదటి బిల్లు వచ్చింది. వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం బాధాకరం. మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు విద్యా ప్రమాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడం జరుగుతూ ఉందంటే కారణం ఇదే. ఈ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఎస్టీ గురుకుల పాఠశాల ఇక్కడ బ్రహ్మాండంగా నిర్మాణం పూర్తయింది. దీనిలో వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా లేదు. 5 ఏళ్ల పాలనలో ఒక్క గురుకుల పాఠశాల ఎక్కడైనా ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఒక్క రూపాయి చెల్లించారా వైసీపీ వాళ్ళని నేను అడుగుతున్నా. ఎందుకు చెల్లించలేదని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పమంటున్నా వైసీపీ వాళ్ళని. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వినుకొండ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో స్థానిక నరసరావుపేట రోడ్లోని ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలోని శ్రీగంధం మాఫియాపై జగన్మోహన్ రెడ్డి ఇటీవల వార్తలు రాశారన్నారు. అయితే ఇది జీర్ణించుకోలేని వ్యక్తులే జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేయాలని, హత్య చేసిన వారిని, హత్య వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛ కోసం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి శుభ సందర్భంగా దేవస్థానం నందు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాసరావు చేతుల మీదుగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం వినుకొండ పట్టణ అభివృద్ధికి చేస్తున్న అనేక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రి బృందంను ప్రత్యేకంగా అభినందించారు. వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదని, అనుమతులు లేకుండా అనధికారికంగా అక్రమ మైనింగ్ జరిగితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ నియంత్రణలో భాగంగా వినుకొండకు వచ్చిన జేసీ సంజనా సిన్హా ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులను కలిసి చర్చించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ మైనింగ్పై రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని చీఫ్ జీవీ ఆదేశించారు. నియోజకవర్గంలో జరిగే ప్రజా ప్రయోజనాల అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి, ఇసుక సరఫరాకు సంబంధించి అనుమతులు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్కి ఆల్రెడీ కొంతమంది పర్మిషన్ పెట్టారు. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర 4 monthsగా ఆగింది. ఒకసారి మీరు కూడా ఫాలోఅప్ చేయండి. నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడాము, తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు. సో ముందు మైనింగ్ పర్మిషన్, అట్లా మైనింగ్ పర్మిషన్ వచ్చేదాకా అందులో ఎవరైనా సరే అక్రమ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలి. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా మీరు సమన్వయంతో పనిచేయాలి. అది జేసీ గారు కూడా చొరవ తీసుకోవాలని నేను కోరుతున్నా. మైనింగ్తో కూడా ఆల్రెడీ జేడీ మైన్స్తో కూడా మాట్లాడాను. సో అంటే ఇక్కడ అలాంటి అక్రమాలు జరగకుండా మీరు గట్టిగా చర్య తీసుకోండి. వెహికల్స్ పట్టుకొని సీజ్ చేసేయండి, కోర్టుకు పెట్టండి. పెనాల్టీ కూడా వేస్తారు. సో దాని ప్రొసీజర్ ఏంటో ఏడీ మైన్స్ వాళ్ళు మీరు కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా అక్రమ మైనింగ్ లేకుండా చర్య తీసుకోండి. వైసీపీ పాలనలో చాలా అక్రమ మైనింగ్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో జరగడానికి వీల్లేదు. అలాంటిది నా దృష్టికి వచ్చింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పనులకి ఇప్పుడు కొన్ని ఎన్ఆర్జీఎస్ వర్క్స్ శాంక్షన్ అయినాయి, తార్ రోడ్లు అట్లాగే మెటల్ రోడ్స్ శాంక్షన్ అయినాయి. దానికి సోర్సింగ్ ఎట్లా అనేది మీరు అధికారులతో మాట్లాడి, మైనింగ్ వాళ్ళతో కూడా మాట్లాడి టెంపరీ పర్మిషన్ ఏమైనా ఇవ్వచ్చా దాన్ని మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు ప్రభుత్వ పనులు ఆగద్దు, ప్రజలు అవసరమైనటువంటి రోడ్స్ ఇలాంటివి ఆగద్దు అనేది ఆగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికి ఏదైనా అవకాశం ఉంటే టెంపరీ పర్మిషన్ మైనింగ్ దగ్గర నుండి తీసుకోవడానికి వీలైతే అది ఒక ప్రపోజల్ రెవెన్యూ మైనింగ్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఏడీ మైన్స్ తో మాట్లాడి అసలు ఈ లిస్ట్ ఆఫ్ వర్క్స్ ఏమున్నాయో తీసుకోమంటానండి. వాటికి పర్మిషన్స్ అప్లై చేయమంటాము మేము. సో ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇలాంటి వాటికి కూడా ఈ అక్రమ మైనింగ్ ద్వారా ఈ గ్రావెల్ వెళ్లకుండా మీరు చర్య తీసుకోండి. అలాంటి వాటి మీద మీరు కఠినంగా ఉండండి. సో ఇది కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తున్నా, మైనింగ్ డిపార్ట్మెంట్ దృష్టి తీసుకెళ్తున్నా. ఈరోజు జేసీ గారు వచ్చారు కాబట్టి వారి మీద కూడా ఈ బాధ్యత పెడుతున్నాం. సో అక్రమ మైనింగ్ జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మైనింగ్, రెవెన్యూ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి అప్రమత్తతోటి చేయాలి. అలాగే ప్రభుత్వ పనులు ప్రజల అవసరాలు ఇబ్బంది పడకుండా శాంక్షన్ అయిన వర్కులు లిస్టులో తీసుకొని వాటికి ఏ విధంగా మీరు గ్రావెల్ సప్లై ఇవ్వాలో మైనింగ్ వాళ్ళతో మాట్లాడి ఎక్కడో చోట మీ ఇష్టం పర్మిషన్ ఇస్తే టెంపరీ పర్మిషన్ వాళ్ళు గవర్నమెంట్కి డబ్బులు కడతారు, సేనరేజ్ పే చేస్తారు,
ప్రజలకు అవసరమైన పనులు ఆగిపోకుండా చూడండి. సో వాళ్ళు అడిగితే ఇది అంటే రోడ్స్ వేయడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా సరే టెంపరీ పర్మిషన్లు ఇచ్చి పర్మనెంట్ కూడా అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వండి. అర్హత ఉన్న వాళ్ళకి మైనింగ్ పర్మిషన్లు అర్హత ఉన్న వాళ్ళకి రెవెన్యూ మైనింగ్ ఇద్దరు అప్రూవల్ చేస్తేనే కదా పర్మిషన్స్ వచ్చేది. టెంపరీ పర్మిషన్స్ కాన్సెప్ట్ మనకి లేదనుకుంటాను. సో అందుకని ఒకసారి ఏడీ మైన్స్ తహసీల్దార్ కూర్చుని దే విల్ డూ ఇట్ అండి వితిన్. కలెక్టర్ గారు కూడా ఇంకొక కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళటం జరిగింది. ఇట్లా మన జిల్లా కలెక్టర్ గారు సకాలంలో వెంటనే నిన్న చెప్తే ఈరోజు వెంటనే జేసీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా పెట్రోల్ డీజిల్ మీద ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, అట్లాగే ఎక్కడైనా అక్రమ నిల్వల నుంచి వాళ్ళు ఏదైనా తప్పుడు స్కేర్ సిటీ క్రియేట్ చేస్తే కూడా దాని మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితి లేదు. అర్థం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారు, జేసీ గారు, అట్లాగే ఎస్పీ గారు అంతా కూడా దీని మీద ఫుల్ స్పెషల్ డ్రైవ్ పెట్టినందుకు కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. 2 డేస్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు. 2-3 డేస్లోనే ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. వాళ్ళు కొంచెం డీడీలు కట్టడంలో, అమౌంట్ కట్టడంలో కూడా కొంత శనివారం కట్టకపోవడం వల్ల కొంత డిలే అయిందని చెప్పి జేసీ గారు చెప్పారు. దీన్ని తొందరలోనే రెక్టిఫై చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే కొన్ని హ్యాబిటేషన్స్లో డీలర్షిప్ లేనటువంటి తండాలు, చిన్న చిన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయి. బస్సు సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. ఆ తండాలో ఉన్న 100 కుటుంబాలు వాళ్ళు పక్కన వెళ్ళి డీలర్ షాప్కి వెళ్ళి తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడ చిన్న స్టాక్ పాయింట్ తహసీల్దార్ గారి ద్వారా ప్రతి ఊర్లో ఎన్ని ఊళ్ళో అయితే అసలు ఆడ డీలర్ లేదో, రేషన్ షాప్ డీలర్ లేదో అక్కడ ఒక పాయింట్ ఇచ్చి అక్కడ ఆ ఊరు ఎన్ని కుటుంబాలు వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం, రేషన్ ఆ ఊళ్ళో దించేసి అక్కడికక్కడే వాళ్ళంతా పక్క ఊరు వచ్చి తీసుకెళ్లే పని లేకుండా, అవస్థలు పడే పని లేకుండా మళ్ళీ ఆటోకి 50 రూపాయలు ఖర్చు పెట్టడం ఒక్కొక్కళ్ళు, ఈ ఇబ్బందులు తప్పుతాయి. కాబట్టి ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ రేషన్ షాపుల్ని, స్టాక్ పాయింట్స్, చిన్న చిన్న స్టాక్ పాయింట్స్ ప్రతి విలేజ్కి, చిన్న తండాలకి, అలాగే ఎస్సీ కాలనీలకు కూడా దూరంగా, ఊరికి దూరంగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాటికి స్టాక్ పాయింట్స్ ఇచ్చి స్పెషల్గా మానిటర్ చేయాలని, ఆ ఊర్లోనే ఆ స్టాక్ పాయింట్ పెట్టి అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను జేసీ గారిని కోరుతున్నా. దానివల్ల ప్రజలకి చాలా హెల్ప్ అవుతుందని సందర్భంగా కోరుకుంటూ, జేసీ గారు యాక్టివ్గా ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా 1 by 1, ఈరోజు పెట్రోల్ డీజిల్ సమస్యలు, అట్లాగే ఇళ్ల స్థలాలు, అట్లాగే పేదలకి, ఇప్పుడు రైతులకి అగ్రహార భూములు కానీ, బ్రాహ్మణ అగ్రహారాలు, ఈ అనాదిగా అన్సర్వేడ్ ల్యాండ్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి రైతులకి న్యాయం చేస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ సమస్య మీద వెంటనే స్పందించి వచ్చినందుకు జేసీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రైతులకు తొందరలో పట్టాలు ఇచ్చే విధంగా, అలాగే ఇళ్ల స్థలాలు కూడా మంచి లొకేషన్స్, స్థలాలు గుర్తించాల్సిందిగా నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వారు పాజిటివ్గా స్పందించినందుకు అభినందనలు. వెనుకొండ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారైనా ఈరోజు సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ అసలు పెట్రోల్, డీజిల్ ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేశారో, ఇది షార్టేజ్ కాదు, మళ్ళీ చెప్తున్నాము, ఇది ఆర్టిఫిషియల్ షార్టేజ్. స్టాక్స్, సప్లైస్ మనకు అన్నీ ఉన్నాయి. ప్యానిక్ బయింగ్ వల్ల మనకి ఏదైతే ఈరోజు సిచ్యువేషన్ ఏర్పడిందో దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి పొద్దు నుంచి కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, నేను, అలానే గౌరవ ఎస్పీ గారు కూడా కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని టూర్ చేస్తున్నాము. పెట్రోల్ బంక్స్ని విజిట్ చేస్తున్నాము. అక్కడ ఉన్న డీలర్స్కి కూడా, రీటైల్ అవుట్లెట్ డీలర్స్కి, అలానే సప్లై ఆఫీసర్స్, ఓఎంసీ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడుతున్నాము. సిచ్యువేషన్ మనకి సప్లై ఉంది, పానిక్ అవ్వకుండా మనం కనుక ఎలా అయితే యావరేజ్గా సేల్స్ ఉంటాయో వాటిని రెస్టోర్ చేసుకుంటే సిచ్యువేషన్ విల్ బి నార్మలైజ్. దానికే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ డిస్కషన్ మేరకు మనకి పల్నాడు జిల్లాలోని స్టేట్లో హైయెస్ట్ ఇనామ్ విలేజెస్ ఉన్నాయి, 10 ఇన్ నంబర్. దాంట్లో హైయెస్ట్ మనకి వినుకొండ కాన్స్టిట్యుయెన్సీలోనే ఒక 7 వరకు ఉన్నాయి. సో వాటికి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఫైనాలిటీని తెచ్చి ఫార్మర్స్ అందరికీ కూడా న్యాయం చేయండి అని చాలాసార్లు కోరడం జరిగింది. మేము వచ్చే వెనస్డే రోజు ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఆల్రెడీ రెవెన్యూ ఫంక్షనరీస్, సర్వే డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుకున్నాము. ఇనామ్ అన్సర్వేడ్ ల్యాండ్ గురించి మనకి 2022లో ఒక ఎస్ఓపి ఇచ్చారు, సర్వే ఎలా చేయాలి, సెటిల్ ఎలా చేయాలి అని. దాని మేరకు రూల్స్ ప్రకారం గైడ్లైన్స్ తీసుకుని మేము ఒక ప్రణాళిక వేసుకుని ముందరికి వెళ్తాము. అలాగే ఇప్పుడు అసైన్మెంట్ గురించి కూడా కొన్ని చెప్పారు. అండ్ 22A రిమూవల్ గురించి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ రెండింటి మీద కూడా ఎవ్రీడే 5 to 10 ఫైల్స్ అనేవి చూసి మేము క్లియర్ చేస్తున్నాము. 22As అసైన్మెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ కూడా చేయమన్నారు.
అలా ఒక ల్యాండ్ బ్యాంక్ని కూడా మేము క్రియేట్ చేస్తాము. ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏ మండలంలో ఎక్కడ మనకి ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రజలకి బెనిఫిట్ గురించి మనం అలొకేట్ ఎక్కడ చేయొచ్చు అని కూడా ఐడెంటిఫై చేస్తాము. ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీ వేసుకుని టు ద బెనిఫిట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ పీపుల్ ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.